అలాగే రేషన్ కార్డ్ గురించి ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. కీ రిజిస్ట్రేషన్, సీరియల్ నెంబర్ అసలు ఇంకా నాట్ రిజిస్టర్ అని వస్తుంది. సో దాని కంప్లైంట్ ఎలా గ్రీవెన్స్ ఇవ్వాలి అనేది చెప్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్. జీరో బిల్, అదే కరెంట్ బిల్ జీరో రావడానికి ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్కి కావాల్సిన ఫామ్స్ ఏంటి, మనం ఈ అప్లికేషన్స్ తీసుకెళ్ళి ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్కి 2000+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో 2000 సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న 30 సెకండ్స్ నా వీడియో ఇంట్రాక్షన్ అయితే ఇస్తున్నాను. మై నేమ్ ఈస్ స్వప్న. యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఫస్ట్ స్వప్న క్రియేషన్స్ అనే ఉండేది, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నా నేమ్ చేంజ్ అవ్వడం వలన నేను సంహిత రాజన్ పెట్టాను. సో దిస్ ఈస్ ద స్మాల్ అండ్ క్యూట్ ఇంట్రొడక్షన్. సో ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫాలో అవ్వాలనుకున్నా సేమ్ నేమ్ ఉంటుంది. సో అక్కడ ఒక నేమ్, ఇక్కడ ఒక నేమ్ ఉండకూడదని, కన్ఫ్యూజ్ ఉండకూడదని ఈ నేమ్ చేంజ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడీస్ నా ఛానల్ లింక్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే ఫాలో అవ్వండి. సంహిత రాజ్ 16 ఆఫీషియల్ అని ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అనిపిస్తే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోండి, అలాగే కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? నేను లాస్ట్ వీడియోలో ఈ కేవైసీ రేషన్ కార్డ్ గురించి నేను ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలి, ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా, కీ రిజిస్ట్రేషన్ నాట్ రిజిస్టర్ వస్తే ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ చేసినప్పుడు పవర్ బిల్ జీరో గురించి వీడియో చేయమని చాలామంది కామెంట్ చేశారు. కామెంట్స్ కూడా నేను స్క్రీన్ షాట్లో పెడతాను, ఇక్కడ చూడండి. సో మేము కూడా రీసెంట్గానే అప్లికేషన్ పెట్టుకున్నాము. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ప్రజాపాలనకి అప్లికేషన్ ఇచ్చినప్పుడు చాలామందికి కొత్త రేషన్ కార్డ్స్ లేవు. ఇప్పుడు మాకు కూడా 2 months అవుతుంది రేషన్ కార్డ్ వచ్చి, అది మీ అందరికి తెలిసిన విషయమే. సో మేము కూడా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాము. పవర్ బిల్ జీరో అవ్వడానికి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ. ఎవరికైతే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. అలాగే ఇంకా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు కరెంట్ బిల్ జీరో రావడానికి మనకి ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, అప్లికేషన్ అంటే ఓన్లీ టిక్ మార్క్ పెట్టాం కదా, మనకి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేవి టిక్ మార్క్ పెట్టాము. ఆ టిక్ మార్క్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు, రిసిప్ట్. సో అదొకటి ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ప్రజాపాలన అప్లికేషన్ తర్వాత చాలా మందికి అయితే జీరో బిల్ రాలేదు. ఎందుకు రాలేదంటే ఒక రేషన్ కార్డుకి ఒక మీటర్ ఉంటుంది. సో ఆ రేషన్ కార్డ్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు. చాలా మందికి అప్పుడు రేషన్ కార్డ్స్ లేవు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 2 months అవుతుందో చాలా మందికి కొత్త రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఏమేమి కావాలో నేను చెప్తాను. ఆధార్ కార్డ్ జిరాక్స్, ఎవరి పేరు మీద అయితే రేషన్ కార్డ్ ఉంటుందో, అంటే రేషన్ కార్డు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పెట్టుకున్నాం కదా, సో వాళ్ళది ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్. నెక్స్ట్ కరెంట్ బిల్ జిరాక్స్, అది కరెంట్ బిల్ ఉంటుంది కదా, సో అది తీసుకోండి. అలాగే మీ సేవలో ఈ అప్లికేషన్ ఉంటుంది పవర్ బిల్ జీరోది. సో ఆ అప్లికేషన్ మీ సేవకి వెళ్ళి అడుగుతిస్తారు. సో ఆ అప్లికేషన్ ఫామ్ కూడా అందులో ఫిల్ చేసి, సేమ్ డీటెయిల్స్ ఉంటాయి, నార్మల్ డీటెయిల్సే. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అది వీటికి అటాచ్ చేయండి. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో మీ సేవలో అప్లికేషన్ ఉంటుందని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళి ఏమని అడుగుతారంటే గృహజ్యోతి స్కీమ్ పవర్ బిల్ జీరో అప్లికేషన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. దానికి ఇంపార్టెంట్ కాదు, కానీ మనం అది కూడా అప్లికేషన్లో అటాచ్ చేస్తే బెటరు, తొందర అయిపోతుంది. సో అలా అడిగితే ఎక్కడైనా మీ సేవలో ఇస్తారు. ఇవన్నీ తీసుకెళ్ళి మనం మున్సిపాల్లో అప్లికేషన్ పెట్టాలి. అక్కడ మున్సిపల్కి వెళ్ళి అడిగితే ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్లో అలాగే ఉంటుంది. ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ గురించి చెప్తున్నాను, మాది కరీంనగర్ కాబట్టి. సో కరీంనగర్ డిస్టిక్లో అయితే మున్సిపల్, అదే రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి అప్లికేషన్ పెట్టుకున్నాం కదా, ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి మున్సిపల్లో. సో అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే కరెంట్ బిల్లు జీరో చేయడానికి ఆఫీస్ ఉంటుంది. అక్కడ మనం మున్సిపల్కి వెళ్ళి అడిగినా సరే అడ్రస్ చెప్తారు. సో అక్కడికి వెళ్ళి ఈ ఫామ్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక 15 to 30 daysలో అప్రూవ్ చేస్తారు. మాది కూడా ఇంకా అప్రూవ్ అవ్వలేదు జీరో బిల్లు. మేము కూడా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్రూవ్ అయ్యాక మీ అందరికి అప్డేట్ ఇస్తాను, ఓకేనా? మీతో ఖచ్చితంగా ప్రతి విషయం షేర్ చేసుకుంటాను. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూస్ఫుల్ అని నేను చెప్తున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే రేషన్ కార్డ్ గురించి ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. కీ రిజిస్ట్రేషన్, సీరియల్ నెంబర్ అసలు ఇంకా నాట్ రిజిస్టర్ అని వస్తుంది. సో దానికి కంప్లైంట్ ఎలా గ్రీవెన్స్ ఇవ్వాలి అనేది చెప్తున్నారు. ఎక్కువ మంది ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్టయితే కమెంట్ చేయండి.
సో మీ కమెంట్స్ ప్రకారం నెక్స్ట్ వీడియో నేను చేస్తాను, ఎలా కంప్లైంట్ చేయాలి గ్రీవెన్స్ అనేది. ఓకేనా? అలాగే ఇంకొక విషయం ఏంటంటే రేషన్ కార్డు మాకు రాలేదు అంటారు. రేషన్ కార్డ్ అంటే ఇప్పుడు ఇంకేం స్పెషల్ కార్డ్స్ అనేది మనకి గవర్నమెంట్ నుంచి ఎనేబుల్ అవ్వలేదు, అంటే సప్లై చేయలేదు ఎవరికి. సో రేషన్ కార్డ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పాను కదా. ఎవరికైతే రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందో వాళ్ళు ఇలా స్టేటస్ చెక్ చేసుకొని ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ సెంటర్లో ఆర్ మీ సేవలో ప్రింట్అవుట్ తీసుకోండి. అంటే ఆ జిరాక్సే మనకి ఇప్పుడు ప్రజెంట్ రేషన్ కార్డు, స్పెషల్గా కార్డ్స్ అంటే ఏం లేదు. సో అదే జిరాక్స్ పెట్టండి. ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, కరెంటు బిల్లు కన్ఫామ్గా పెట్టాలి. అలాగే ప్రజాపాలన రిసిప్ట్ అండ్ ఫోటో ఇవన్నీ తీసుకెళ్ళి మున్సిపాలిటీలో అయితే అప్లికేషన్ పెట్టుకోండి. తొందరలో మీ అందరికి కూడా అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి అప్రూవ్ అవ్వాలి. అందరికీ కరెంటు బిల్లు 200 యూనిట్స్ వరకు జీరో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.